మాటలు, అద్భుతమైన మాటలు. అనురాగ పూర్ణుడా, అనురాగం అనే పాట తీసుకున్నాను. తేజ అనే మాట నిత్య తేజుడాలు తీసుకొని అనురాగ తేజ అనే పేరు పెట్టారు. ఆడపిల్లలు కనుకైతే శ్రావ్య అనే పదం పేరుతో కలిసి వచ్చే ముందో వెనక మొక్క తగిలించుకొని వేస్తున్నాము. హల్లెలూయా. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళతో చెప్పాలి, 47వ గుడారాల పండుగలకు వెళ్ళినప్పుడు ఆ ఏడాది పుట్టేవే నువ్వు, అందుకే నీకు ఏ పేరు పెట్టే గుర్తుంటుందని. ఎస్, పేర్లు పెట్టుకునేది సందర్భానుసారంగా పెట్టుకుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఆలస్యం లేకుండా వర్తమానంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం చివరి వరుస. అందరికీ తెలుసు, 2024 ప్రారంభ ఘడియల్లో ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. అందరూ కలిసి ఆ వాగ్దానాన్ని ఉచ్చరించండి. ఇక్కడెక్కడే వినబడుతుంది. వెనకున్న వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, వేదిక వరకు మా స్వరాలు వినపడాలన్న ఆసక్తితో కొంచెం సౌండ్ పెంచండి మీరు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ 2024వ సంవత్సరానికి గాను ప్రభు మన హోసన్నా మినిస్ట్రీస్కి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం. ఇప్పటికే ఆ వాగ్దానాన్ని విశ్వసించి ఆ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని జనవరి 1వ తారీఖు మొదటి ఘడియలోనే వాగ్దాన సందేశం ప్రభు ఇచ్చారు. అలాగే జనవరి 7వ తేదీన ప్రభు బల్ల రోజు కూడా మిగిలిన కొన్ని మాటలు ప్రభు వాగ్దానానికి సంబంధించిన మిగిలిన భాగాలు కూడా ప్రభు మనకిచ్చారు. అయితే గత 10 రోజుల క్రితం ప్రార్థన చేసుకుంటూ ఈ గుడారాల పండుగల నిమిత్తం, ఈ వర్తమానాల నిమిత్తం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ వాగ్దానాన్ని మరలా పునఃప్రతిష్ఠించమన్నారు ప్రభు. మరలా పునఃప్రతిష్ఠించమన్నారు. ఏమిటది? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. చూడండి, దేవుని వాగ్దానాలు సమాజానికి ఇవ్వబడ్డాయి, సంఘానికి ఇవ్వబడ్డాయి. ఎక్కువ శాతం వ్యక్తిగతంగా నిన్ను 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 నిన్ను. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఏదో గుంపులో గందరగోళం అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగానే ఆ వాగ్దానాన్ని, ఆ దేవుని మాటలు విశ్వసించి ప్రక్కనోళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని, ప్రక్కనోళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందేమోనని కాకుండా వెంటనే మీరు సేవకుని నోట దేవుని మాట వెలువడుతూ ఉండగానే ఆమేన్ అంటే నా జీవితంలో అలాగు జరుగును గాక. ఇప్పుడు ఏదైతే సేవకులు చెప్తూ ఉన్నారో అదిగో ఆ వ్యాఖ్యానం నా జీవితంలో ప్రభు నెరవేర్చును గాక అని విశ్వసించాలి. దైవజనుడైన పౌలు సంఘానికి ఉత్తరం రాస్తూ అంటారు, మేము దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అది మనుషుల వలన కలిగినది కాదని దేవుని వాక్యమని మీరు విశ్వసించారు కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయును గాక. 9, 10 2 వాక్యాలు కలిసి ఉన్నాయి. ఈ కలబోతలో ఉన్న ఒక చిన్న పదాన్ని మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే
9-10 కలిసి వస్తున్నప్పుడు, నిన్ను ఉపేక్షింపక అంటే గతంలో నీ పద్ధతులు బట్టి, నీ నడతని బట్టి, నీ ప్రవర్తనని బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, దేవుని మీద నీకు మక్కువ లేకపోవడాన్ని బట్టి దేవుడు ఎందుకో నిన్ను ఉపేక్షిస్తూ వచ్చాడు. అయితే సంవత్సర ప్రారంభంలోనే ప్రభు చెప్పారు, మరలా 2 నెలలు దాటిన తర్వాత 3వ నెలలో ముచ్చటగా మరలా నీతో చెప్తున్నారు, నిన్ను ఉపేక్షింపక. ఈ 2 నెలల్లో నా సన్నిధిలో నీవు నడిచిన నడతని బట్టి, నీవు సరిదిద్దుకున్న ప్రవర్తనను బట్టి, నా ఎడల నీవు కలిగి ఉన్న మక్కువని బట్టి ఈ 3వ నెలలో మరణ ప్రభు చెప్తున్నారు, నిన్ను ఉపేక్షింపక నీతి అన్న నా దక్షిణ హస్తముతో ఆదుకుంటాను. జనవరి 1వ తారీఖున ఆదుకోవడం అంటే ప్రభుత్వాలు కూడా ఓదరు పడుతుంటారు. ఏమనంటే, మేము ఆదుకుంటాం, మేము వస్తే మేము ఆదుకుంటాం. ఎంతవరకు ఆదుకుంటున్నారో చవి చూస్తూ ఉన్న మీకు తెలియదేమీ కాదు. ఆదుకోవడం అంటే కేవలం ఒక్క కోణాన్నే పరిగణలోకి తీసుకొని ఆదుకోవడం అంటారా? ఆ మధ్య తుఫాన్లు వచ్చాయి. దేవుని మహాకృపను బట్టి ఈ తుఫాన్లన్నిటికీ ఆడవాళ్ళ పేర్లే పెట్టారు. అయినా ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. ప్రపంచ వనితలందరికీ శిరస్సు వచ్చి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మరింత పైకి లేపుతా. హల్లెలూయా. తెలుస్తారా లేకరా? మీ ఆరాటం అది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తుఫాన్లు వస్తున్నాయి. ప్రభుత్వాలు చెప్పకనే చెప్తున్నాయి. ముందస్తు వాతావరణ శాఖ వాళ్ళు సమాచారాన్ని చెప్తున్నారు. రాగల 24 గంటల్లో 48 గంటల్లో తుఫాన్ రాబోతుంది, లైలా రాబోతుంది, మజ్ను రాబోతుంది, అనుష్క రాబోతుంది, ఐశ్వర్య రాబోతుంది, హరికేన్ రాబోతుంది, ఇంకా అన్ని మీ పేర్లే. రాబోతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కాస్త మీరు అటు వెళ్ళండి, షెల్టర్లోకి వెళ్ళండి, వాతావరణ సహాయ కేంద్రానికి వెళ్ళండి అంటే ఎందుకు వెళ్తారు? దొబ్బేసిందేమో గవర్నమెంట్ స్థలం. పట్టణంలో ఉన్న మురుగునీరంతా వెళ్ళాల్సిన ఆ గోతులో ఇళ్ళు వేసుకుంటారు. కథల్లో మునిగిపోవం మరి. సరే, చాలా ఇండ్లు మునిగిపోయి పాపం మీడియా మిత్రులు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఏమ్మా ముసలమ్మ, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుందా? ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుందా? ఒక ముసలి అంటుంది, ఏం ఆదుకుందయ్యా, ఇందిరమ్మ వస్తుందని చూస్తే రాలేదు. ఆవిడ పోయి 30 ఏళ్ళు అయింది. ఇందిరమ్మ వస్తుందేమోనని ఇందిరమ్మ చచ్చి 30 ఏళ్ళు అయింది. అసలు ఆ గోతులో ఇల్లు వేసుకున్న వాడికి అసలు ప్రభుత్వం ఎవరిదో తెలియదు, ఎవరు ఆదుకుంటారో తెలియదు. అర్థమవుతుంది మీకు? ఆదుకోవడం అంటే కేవలం తుఫాను బాధితులు మాత్రమేనా? నేను 31st నైట్ చాలా విషయాలు చెప్పాను. ఆదుకోవడం అంటే ఆర్థికంగా ఆదుకోవడం, ఉద్యోగరీత్యా ఆదుకోవడం, ఆరోగ్యపరంగా ఆదుకోవడం, అన్ని కోణాలు. కొంతమందిని సాక్ష్యం కాదు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటారు, అయ్యగారు పలానా రోజున అదిగో ఆ కుటుంబం కనుక ఆదుకోకపోయింటే ఇవాళ మేము రోడ్డు పడుండేవాళ్ళం అండి. వాళ్ళు ఆదుకోబట్టే ఇదిగో ఈ 5,000 కాస్త నోట్లో కడుతుంది. అంటే ఏదో ఒక కోణంలో ఎవరో వీళ్ళని ఆదుకున్నారు. ఎయిదర్ ఫినాన్స్
ఆర్థికంగానా, లేకపోతే మాట సహాయమా, లేకపోతే సమృద్ధి, ఐశ్వర్యమా, క్షేమమా, ఆరోగ్యమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నారు, నీతి అను నా దక్షిణ హస్తం. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి. జనవరి 1వ తారీఖున దక్షిణ హస్తం, దక్షిణ హస్తం, దక్షిణ హస్తం ఆదుకుంటుంది. ఆ విషయాలు చెప్పారు. ఇవాళ ఈ రాత్రి ఆ దక్షిణ హస్తం అంటే ఏంటో అచ్చమైన తెలుగులో ఆ పదానికి నిర్వచనం తీసుకుంటే కుడి చెయ్యి అని అర్థం. ఇదిగో ఉదయించే సూర్యుడికి ఎదురుగా నుంచొని అస్తమించే సూర్యుడి కాసుమా, ఉదయించే సూర్యుడికి ఎదురుగా నుంచుంటే అది తూర్పు, వెనకున్నది పడమర. ఉదయించే సూర్యుడికి ఎదురుగా నుంచొని ఇదిగో ఈ కుడి చేతి వైపున ఉన్న దిక్కే దక్షిణ దిక్కు. ఈ దక్షిణ దిక్కును ఉన్న చేతినే కుడి చెయ్యి అంటారు. ఉత్తర దిక్కునున్నది ఎడమ చెయ్యి. ఉత్తర దిక్కున దేవుని సభా పర్వతం ఉంటుంది. దేవుడు కార్యాలు జరిగించే చోటు. ఒక మాటలో చెప్పాలంటే మన దేవుడైన యెహోవాకు కూడా ఒక ఆఫీస్, కార్యాలు జరిగించే ఒక చోటు ఉత్తర దిక్కునున్నట్లుగా మనం యోబు గ్రంథంలో గమనిస్తాం. దక్షిణ దిక్కు, దక్షిణ దిక్కు భౌగోళికంగా మనం గమనిస్తే లాటిన్ భాషలో దక్షిణాన్ని ఆస్ట్రాలస్ అంటారు. ఈ ప్రపంచ వీరులు ఒకప్పుడు ఈ దిక్కులు తెలియని రోజుల్లో, అలాగే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఓడలు వేసుకొని సముద్రయానం చేస్తూ ఉన్న వాళ్ళందరూ, ఈ గ్రీకు వీరులు, లాటిన్ మనుషులు ఈ భౌగోళికంగా సముద్ర మార్గాలు వెళుతూ 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 సముద్రానికి ఆ దక్షిణ దిక్కులో ఉన్న ఆస్ట్రేలియా అనే మాట లాటిన్ పదంలో నుంచి వచ్చింది. ఆస్ట్రాలస్, ఆస్ట్రేలియా. భూగోళంలో దక్షిణ దిక్కులో ఉంటుంది కనుక దానికి ఆస్ట్రేలియా అనే నామకరణం చేశారు మన పూర్వీకులు. ఈ రాత్రి నేను ఒక్క 4-5 మాటలు కుడి చేయి దక్షిణ హస్తం అనే గ్రాంధికం మాట్లాడడం కంటే కూడా కుడి చేతిని కూర్చున్న నా దేవుని కుడి చేతిని కూర్చున్న కొన్ని విషయాలు, ఒక్క 4-5 విషయాలు ఈ రాత్రి దేవుని పక్షముగా మీకు అందించబోతున్నారు. 2 రోజుల క్రితం బుధవారం రాత్రి ఈ వేదికను ప్రతిష్ఠించే రోజున అదిగో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన దైవజనుడు జాషువా మోజెస్ గారు గత సంవత్సరాల్లో ఎన్నడూ అనుభవించిన ప్రకృతికి అతీతమైన అసాధారణమైన కార్యాలు అని మాట్లాడారు. ఇంత క్రితం అబ్రహాము ప్రసంగానికి ముందు కూడా వారు ఆ మాటలే మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగని, గతంలో ఎన్నడూ అనుభవించని. ఆత్మీయులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గతంలో నా ప్రభు యొక్క హస్తపు స్పర్శ మీరు ఎప్పుడైనా అనుభవించారా అని అంటే ఎంతమంది అనుభవించామని చెప్తారో నాకైతే తెలియదు. 2, దైవ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఆ ప్రత్యక్షత మీకుందా అని అడిగితే తెలియదండి, అట్లాంటి ఉంటుందా, అలా 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 కనబడతారు ఆయన అంటే. ఇంట్లో ఎక్కడైనా ఒంటరిగా 4 గోడల మధ్యలో కూర్చుంటే కనబడతారేమో అనుకున్నాను, కానీ ఇంత సమూహంలో దైవ ప్రత్యక్షత ఉంటుందంటారా? విశ్వసించండి. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, ఈ రాత్రి నా దేవుని దక్షిణ హస్తం అనే కుడి చెయ్యి మిమ్మల్ని ఒక్కొక్కరిని తాకబోతా ఉంది, మిమ్మల్ని ఒక్కొక్కరిని ముట్టబోతా ఉంది. నా దేవుని కుడి చేతి స్పర్శ తగిలిన వెంటనే యేసు నామములో మీ ప్రాణాత్మ దేహాలు పులకించునుగాక. గతంలో మీరు ఎన్నడూ అనుభవించి ఉండరు. అలాగే యేసు క్రీస్తు యొక్క దర్శనం. కొంతమంది
5-6 గంటలుగా ఇది చూసి ఉదయాన్నే వచ్చి చెప్తారు, అయ్యగారు నాకు రాత్రి ఒక దర్శనం వచ్చిందని, రాత్రి కళ వచ్చిందండి. ఎట్లా? అదే అయ్యగారు స్టేజ్ మీద పెట్టారు కదా బొమ్మ, అట్లాగే వచ్చిందండి. ఎందుకంటే నిన్న చూసావు, ఇవాళ చూసావు. చూసిన దానిని బట్టి వచ్చే దర్శనాలు వేరు, వినిన దానిని బట్టి వచ్చే దర్శనాలు వేరు. ఈ రాత్రి మీ మట్టుకు మీరే అనుభవపూర్వకముగా దైవ కుమారుడైన క్రీస్తు ప్రత్యక్షతను చూడబోతున్నారు యేసు నామములో. అలా పరిశుద్ధుల మధ్యలో ఉన్న దైవ మహదైశ్వర్యాన్ని చూసేటట్లుగా మీ మనోనేత్రాలు తేటగా వెలిగించబడును గాక. క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చా క్లుప్తంగా చెప్తాను. ఆ తదుపరి నిన్న మోహన్ గారు చెప్పినట్లుగా, ఆ సేవకుని ద్వారా ప్రభు మాట్లాడినట్లుగా ప్రతి వర్తమానం ముగించిన తర్వాత ఎక్కువ సమయం ప్రార్థనకి కేటాయించాలనుకుంటున్నాం. అంచేత మీరు కూడా మీరే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే నా దేవుని బలమైన కార్యాలు మీరు అనుభవించుదురు గాక. ఒకవేళ అయ్యగారు నేను ఆ స్టాల్స్ దగ్గర కూర్చుని బాబా, అంటే నేను పగల పందిల్లో ఉన్నాడు బాబా, ఈ వేదిక మీద నుంచి ప్రభు హస్తం అంత దూరం చాపబడుతుంది అయ్యారు, రక్షింప నేరకున్నట్లు నా దేవుని హస్తం కురచ కాలేదు, మిమ్మల్ని బాగు చేయకుండా ఉండడానికి నా దేవుని దీర్ఘశాంతం తగ్గిపోలేదు యేసు నామములో. ఊదిగంతాల వరకు నా దేవుని హస్తం చాపబడునుగాక. ఒక్కొక్క మాటను చదువుకున్న మొదటి మాట 63వ కీర్తన 63వ కీర్తన 7-8 వాక్యాలు చదివి సహాయం చేస్తారు. 63వ కీర్తన 7-8 వాక్యాలు. నీవు నాకు సహాయుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచు ఉన్నది గనక నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచు ఉన్నది. స్తోత్రం చెప్పు గట్టిగా. తెలుగు బైబిల్లో ఒకసారి వాక్యాన్ని చూపెట్టండి. 8వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, పాత తర్జుమాలో నీ కుడి చెయ్యి ఎడతెగక నన్ను ఆదుకొనుచున్నది. స్టెడ్ఫాస్ట్నెస్. నీ కుడి చెయ్యి ఎడతెగక, స్టెడ్ఫాస్ట్నెస్, ఎడతెగక నన్ను ఆదుకొనుచు ఉన్నది. విశ్వసిస్తున్నారా? యేసయ్య దక్షిణ హస్తం కుడి చెయ్యి ఎడతెగక నన్ను ఆదుకోవాలి అని ఆశపడిన వాడు కుడి చేతిని పైకెత్తి 3 సార్లు ఆమేన్ 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 అని చెప్పుకోండి. ఎందుకు ఆమేన్ అని చెప్పారు? యేసయ్య కుడి హస్తం ఎడతెగక నన్ను ఆదుకోవాలి అని ఆమేన్ 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 అని మీరు విశ్వాసంతో చెప్పుకున్నారు. ఎడతెగక. నేను విస్తరించి మాట్లాడాలని ముందే చెప్పాను. 2 పాయింట్స్ చెప్తాను. 1, నా దేవుని కుడి చెయ్యి ఎడతెగక ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని ఆదుకోవాలి అంటే 1, ఎల్లప్పుడూ నీవు ఆయన రెక్కల చాటునే ఉండాలి. 2, నీ ప్రాణం యేసయ్యనే అంటుకొని హత్తుకొని వేరుపారి ఉండాలి. ఈ 2 అనుభవాలు ఏ ఆత్మీయుల్లో ఉంటాయో, ఈ 2 అనుభవాలు ఏ ఆత్మీయుడైతే కొనసాగించబడతారో, నా దేవుని కుడి హస్తం, కరుణా హస్తం ఎడతెగక మిమ్మల్ని ఆదుకొనుగాక. 2 మాటలు. ఏ సందర్భంలో దావీదు
ఈ కీర్తన రాశాడు అంటే ఈ కీర్తన ప్రారంభంలో చిన్న అక్షరాలతో వ్రాయబడిన శీర్షిక ఉంటుంది. ఏమిటా శీర్షిక? దావీదు యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. యోధా అరణ్యం అనేది సున్నపు రాతి కొండలు కలిగింది. సున్నపు రాతి కొండలు కలిగినది. ఎముకలు కొరికేసే చలి ఈ ప్రారంభంలో ఉంటుంది. దేవా నా దేవుడు నీవే, వేకువని నీ బలమును నీ ప్రభావమును. అందరూ స్పందించాలి. దేవా నా దేవుడు నీవే, వేకువనే నీ బలమును ప్రభావమును. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన్ని వెతకడం వేరు, అన్ని సమకూర్చబడి ఉన్నప్పుడు ఆయన్ని వెతకడం వేరు. రగ్గు కప్పుకొని, దుబాయ్ దుప్పటి కప్పుకొని, కంఫర్ట్ కప్పుకొని, చేతిలో తలగడ పట్టుకొని హల్లెలూయా మై గ్లోరీ కమాన్ అనడం చాలా తేలిక. సున్నపు రాతి కొండల్లో ఎముకలు కొరికేస్తూ ఉన్న చలిలో, అసౌకర్యమైన పరిస్థితుల మధ్యలో ఎల్లప్పుడూ ఆయన రెక్కల చాటునే జీవించాలని, అలాగే ఎల్లప్పుడూ ఆయననే హత్తుకొని వెంబడించాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక దావీదు. అందుకే దావీదుని దేవుని యొక్క కుడి చేయి ఎడతెగక ఆదుకుంటూ దావీదు జీవితంలో అత్యద్భుతమైన, ఇంకా చెప్పాలంటే అవసాన కాలంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, ఓ ప్రక్కన వాళ్ళ బావమరిది యోవాబు చెప్పకనే చెప్తున్నాడు, భయ నీకు ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మూర్ఛిల్లి పడిపోతున్నావు, నువ్వు ఎక్కడ పడిపోయావో వెతుక్కు రావడానికి తల ప్రాణం తోక్కొస్తుంది, వద్దు భయ మేము వెళ్తాం భయ. ఈ ముసలాళ్ళు ఉన్నారు చూశారు, చింత చచ్చినా సావదు. పాపి యోవాబు అంటాడు, భయ వద్దు భయ, ఇప్పుడు నువ్వు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు మా బెత్లెహేముకి వెళ్ళిన నాకు పిల్లని ఇవ్వక్కర్లే. గట్టి కలవడం కోసం 16 ఏళ్ళ పడుచుదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు దగ్గర ఆ ముసలాడు. ఏ ముసలాడు? దావీదు. వద్దు అంటే మాట వింటాడా? వినడం. వెళ్ళాడు. యోవాబుని వెళ్ళమన్నాడు, బెనాయాని వెళ్ళమన్నాడు, ఇంకొకరిని అటు వెళ్ళమన్నాడు. మరి మీ దగ్గర ఎవరు లేరు కదా అంటే నేను ఇటు వెళ్తానన్నాడు. అన్ని రోజులు మనం కాదు కదా. మూర్ఛిల్లి పడిపోయిన వెంటనే శత్రువులు దావీదు చుట్టూ రౌండప్ చేసి, నేను చంపుతానంటే నేను చంపుతాను, నయం పంటలు వేసుకోలేదు, నేను చంపుతాను. పిల్లలకేమో చెలగాటం, ఎలకేమో మూర్ఛిల్లి పడిపోయినాడు. చుట్టూ నలుగురు చేరి రౌండప్ చేసి నేను చంపుతాను. భక్తిహీనులు, మరణపాశములు దావీదును చుట్టుకున్నాయి. అడ్డాతాడు. మూర్ఛిల్లని స్థితిలో దావీదు మొరపెట్టాడు. పరిశుద్ధ ఆలయమందున దేవుడు ఆలకించి అద్భుతం కాదా? ఉన్నత స్థలముల మీద నుండి చెయ్యి చాపి జలరాశులలో నుంచి దావీదుని ఆదుకున్నారంట. కొట్టు చప్పలు గట్టిగా ఉత్సాహంగా కొట్టాలి. మీరు చప్పలు కొట్టేటప్పుడు మీరు మనస్సులో మీరు ఏం ఆలోచించాలి తెలుసా? ఏ మరణ పాశములు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ కన్నీళ్లు మిమ్మల్ని చుట్టుకొని తిరిగేసి నిలకడగా నిలబడివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా అగాధ జలముల్లో మిమ్మల్ని ముంచేస్తున్నాయో, ఈ రాత్రి నా ప్రభు చెయ్యి చాపి నన్ను పైకి లేవనెత్తి నన్ను ఆదుకుంటారు
అనే విశ్వాసంతో కొట్టాలి యేసు నామములో. స్తోత్రం చెప్పినట్టుగా ఏ బంధకాలైతే మిమ్మల్ని చుట్టేసుకున్నాయో, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని ముందుకి వెనక్కి కదలనివ్వకుండా నిస్సహాయ స్థితిలో కూర్చోబెట్టేశాయో విశ్వసించండి. నా దేవుడు నీతి కలిగిన దేవుడు, నా దేవుడు నీతి సూర్యుడు, నా దేవుడు నీతి సింహాసనం కలిగిన వాడు, నీతి భాస్కరుడు నా ప్రభు. ప్రజాప్రతినిధులు మాట తప్పుతారు, నా ప్రభు మాట తప్పనివాడు, మరిమ తిప్పనివాడు, ఇశ్రాయేలు పక్షముగా ఉన్నవాడు, మాట తప్పడానికి నరుడు కాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఒక్కసారి కేకేస్తే టౌన్ లోకి వినబడాలి. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. ఆ స్వరం అలా అలవలి విజయవాడ వెళ్ళాలి. యేసు నామములో. ఆయన పేరు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. కొంతమంది అప్పుడప్పుడు పేపర్లో వేస్తూ ఉంటారు, 1,00,000 మంది ఒకేసారి ఏదో అన్నారని. నేను రాజు పాష గారు కూర్చొని అంచనా వేస్తూ ఉంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? 4,50,000 మంది ఉన్నారు. ఇక్కడ 4,50,000 మందికి పైగా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంగణంలో. ఒక్కసారిగా అందరూ నజరేయుడైన యేసయ్యా అని కేకేయండి. నజరేయుడైన యేసయ్యా. ట్విట్టర్లో పెట్టండి ఈ మాట. ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 4,50,000 మంది. లైవ్ లో చూస్తుంటే లక్షల మంది చూస్తా ఉన్నారు. రమారమి 10 లక్షల స్వరాలు ఒక్కసారిగా నజరేయుడైన యేసు అనండి ఒకసారి. ఆయన పేరు నజరేయుడైన, ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు మహారాజుకే యేసు రక్తమే జయం. దద్దరిల్లిపోవాలి యేసు నామములో. నా దేవుని ప్రియులారా, 2 విషయాలు మీతో చెప్తున్నా. ఒకటి, నీవు ఎల్లప్పుడూ ఆయన రెక్కల చాటునే ఉండాలి. 2, నీ ప్రాణం ఆయన్ని అంటి పెట్టుకొని హత్తుకొని. చాలామంది వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ బ్రతుకులు ఎవరిని హత్తుకున్నాయి, ఏమి హత్తుకున్నాయో 2 మాటలు చెప్తాను. 119వ కీర్తన, 119వ కీర్తన 25వ వాక్యం. నూట 19వ కీర్తన 25వ వాక్యం. మైక్ పని చేయట్లేదా, లేకపోతే నిద్రపోతున్నారా స్టేజ్ మీద? లేకపోతే అది, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది. చాలా మంది ప్రాణం మట్టి. ఎందుకు అతుక్కున్నది మట్టి కంటే, ఈ మనిషిని సృష్టించిన మట్టితో గనక మన్నైదని వెనకటి వలె, ఇది అవిశ్వాసం. మన్నైనది వెనకటి వలె మన్నైపోతుందన్న మాట వాస్తవమే. కానీ అది ఎంతవరకు నిజం? ఈ మంటి ఘటాలు మహిమైశ్వర్యం చేత నింపబడి రెప్పపాటులో మహిమ శరీరాలుగా మార్చబడతాయన్న విశ్వాసం లేని వాళ్ళు చాలా మంది దేవుని వాక్యాన్ని, ఆ ధర్మశాస్త్ర గ్రంథమందున్న మహిమ కలిగిన కార్యాలు అనుభవించడం చేతగాని వాళ్ళు మన్నైనదని వెనకటి వాళ్ళు మన్నైపోతుంది కనుక, మట్టి మనుషులు కనుక మట్టిని అతుక్కొనడమే మంచిదని మట్టి మాటలు మాట్లాడుతుంటారు. మట్టి మాటలు, చేతగాని మాటలు మాట్లాడుతుంటారు. ఈ మంటి ఘటాలను మహిమతో నింపుతారన్న విశ్వాసం లేక, మహిమ శరీరాలుగా మార్చబడి నిత్య మహిమలో కడతామని తెలియక మట్టిని అతుక్కుని ఉన్నారు. మట్టిని అతుక్కుని ఉన్నారు. 2వ మాట, 30వ కీర్తన 9వ వాక్యం. 30వ కీర్తన 9వ వాక్యం. మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా అంటే
చాలా మంది ప్రాణాలు సమాధుల్ని హత్తుకొని ఉన్నాయి, సచ్చినాలను హత్తుకొని ఉన్నాయి, స్థుతి లేని సంఘాలను హత్తుకొని ఉన్నారు, అంటి పెట్టుకొని ఉన్నారు. అక్కడ అందరూ సచ్చినోళ్లే ఉన్నారు, బతికినోళ్ళు ఒక్కరు లేరు. యేసయ్య గారు చెప్తూ ఉండేవారు కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీసుకొని, నిద్రించుచు ఉన్న నీవు మృతులలో నుండి మేలుకో, క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆ వర్తమానం తీసుకొని 3 గ్రూపులు, నిద్రపోతున్నవాళ్ళు, సచ్చినోళ్ళు, క్రీస్తు ప్రకాశిస్తూ ఉన్నవాళ్ళు. నిద్రపోవడం తప్పు కాదట, సచ్చినోళ్ళ మధ్యలో పడుకోవద్దు అంటున్నాడు. చాలా మంది సచ్చినోళ్ళతో పడుకొని ఉన్నారు, చాలా మంది మట్టి మనుషులతో కలిసిపోయినారు, చాలా మంది స్థుతి లేని చోట, కృతజ్ఞత లేని చోట వాళ్ళని హత్తుకొని అంటి పెట్టుకొని ఉన్నారు. కానీ దేవుని దావీదు అంటున్నారు, నీ రెక్కల చాటున నేను నివసిస్తాను. 2, నేను నా ప్రాణం నిన్ను అంటి పెట్టుకొని ఉన్నది. నా దేవుని పిల్లారా, హత్తుకున్న వాళ్ళకి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రతిఫలం అనుగ్రహించును గాక, బహుమానం అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం రాజుల గ్రంథాల్లో వేళ్ల మీద లెక్క పెట్టేటట్లుగానే కొంతమందిని చూస్తాం. ఫలానా రాజు యెహోవాని హత్తుకున్నాడు, ఆయన్ని హత్తుకొని వెంబడించడంలో అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అంతటి రాజులు లేరు అని. మరలా చెప్తున్నాను, ఈ రాత్రి ఆయనతో నీవు అంటు కట్టబడి వేరుపా. యేసు ప్రభు అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏం ఫలిస్తారు, ఏం బాగుపడతారు, ఏం సంపాదించగలరు? నాకు వేరై, నాతో అంటు కట్టబడకుండా, నాతో వేరు పారకుండా మీరు ఏం చేస్తారు? ఒక్కసారి గనక నీవు క్రీస్తుతో అంటు కట్టబడి వేరు పారితే, అదిగో పైనున్న వాటినే వెతుకుతావు. ఆకాశమందున దేవుడు నీకోసం ఆకాశ వాకిళ్ళు విప్పి చెయ్యి చాపి జలరాశులలో నుంచి నిన్ను లేవనెత్తి నీ ప్రాణానికి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించును గాక. రెండో మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. Revelation chapter 1:17. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె, నువ్వే చచ్చిన వాళ్ళ పడిపోతే మా బతికేటు బాబా, ఆయన పాదముల యొద్ద పడితిని. ఎవరాయన? యేసు క్రీస్తు ద్వారా ప్రేమించబడిన యోహాను. యేసు క్రీస్తు మనసులో ఉన్న మర్మాలన్నీ ఎరిగి ఉన్న యోహాను. ఈ మహానుభావుడే కింద పడిపోతే నీ బతికెంత, నా బతికెంత? కింద పడటం కాదు, శాంతం కొడుకుడు బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతాం. మరలా చదువుతారు 17వ వాక్యం. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. చాలు, ధైర్యంగా చప్పట్లు కొట్టండి. ఎక్కడ భయపడకూడదు, అస్సలు భయం లేకుండా ధైర్యంగా చప్పట్లు కొట్టండి. వేస్తున్నాను. ఉన్నవాడు, అనువాడు, రక్షకుడు, ప్రభాకరుడు, అద్వితీయ సత్యవంతుడు, మొదటివాడు, కడపటివాడు, మృతుడైతేనే గాని జీవించుచు ఉన్నాను, యుగ యుగములలో సజీవుడైన యేసు తన కుడి చేతిని చాపి తనని ముట్టి తనను తాకి భయపడద్దు. ఎంతమంది యేసయ్య స్పర్శ కోసం తహతహలాడుతున్నారు? ఒక్కసారి బలవంతం ఏమీ లేదు. నిన్న మోహన్ గారు చెప్పారు కదా, మీరు అడిగితేనే వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటాడు ఆయన. మాకు అక్కర్లేదు, ముట్టుకోమాకండి వెళ్ళిపోతాడు ఆయన. అది చెప్పండి. యేసయ్య నన్ను ముట్టుకోవాలి ఈ రాత్రి,
యేసయ్య కుడి చేతి, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచాలి అని ఆశపడ్డ వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తండి, కుడి చేతిని పైకెత్తండి, కుడి చేతిని పైకెత్తండి, కుడి చేతిని పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే కళ్ళు మూసి, అలాగే కళ్ళు మూసి ఆశపడుతున్నారా, ఆశపడుతున్నారా, ఆశపడుతున్నారా? అలాగే కళ్ళు మూసి మోషే కుడి చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహువుని చాపిన నా తండ్రి ఇదిగో వేదిక మీద నుంచి తన కుడి చేతిని చాపుతున్నాడు నీ మీదకి. అదిగో అదిగో నా దేవుని కరుణా హస్తం నిన్ను తాకుతా ఉంది, నా దేవుని బలమైన హస్తం నిన్ను తాకుతా ఉంది, నా దేవుని దక్షిణ హస్తం నిన్ను తాకుతా ఉంది. ఆయన హస్తము కొరచ కాలేదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చివరిలో ప్రార్థన చేసుకునేటప్పుడు మరొకసారి ప్రభువుని అర్థిద్దాం. 10వ వాక్యం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా చాలు. తనల పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. యాజ్ ఎ పాస్టర్, ఒక సేవకుడు ఆదివారము అంటే ఎంతగానో సమాయత్తం అవుతాడు, ఆదివారం కోసం ఎంతగానో ఆరాటపడతాడు, ఆశపడతాడు ప్రార్థన కోసం. చెప్పకూడదేమో కానీ చెప్పక తప్పదు. 27వ తారీఖు అనుకుంటా, 27వ తారీఖున బట్టి చెరుకు దగ్గర పెళ్లి చేయడానికి వెళ్ళాను. సాయంకాలం 8 గంటలకు బట్టి చెరుకు దగ్గర ఒక గ్రామంలో లైట్లు కట్టున్నారు, మైలు కట్టున్నారు. అప్పటికే 8 దాటిపోయింది. ఆ వట్టి చెరుకూరు ప్రక్కన ఉన్న ఆ ఊళ్ళో పెద్ద ఆయన నన్ను తీసుకురావడానికి వచ్చాడు. మా కారులో ఉన్నాడు. వెళుతూ ఇక్కడ ఏదో సభ జరుగుతున్నట్టుంది కదండి, తిరుగు ప్రయాణంలో వచ్చి కాసేపు కూర్చున్నాం ఇక్కడ అని అన్నా. అలాగే అన్నాడు. తీరా ఆ స్టేజ్కి ఎదురుగా దాకెడతా ఉంటే ఎవరో ఒక అతను బాగా లుంగి పైకి కట్టుకుని బాగా పెట్టుకొని అలా 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 1 2 3 అలా 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 సంగమా అలా 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 రావాలి అలా. ఇప్పుడు ఎవరు మైక్ సెక్యూరిటీ రేటర్ అట్లున్నాడన్నా. ఈ పాస్టర్ అంటాడు, ఆ పాస్టర్ అయినా ఏది మరికొద్ది సేపట్లో వాక్యం చెప్పబోయే పాస్టర్ అంట ఆయన. 8:30 అయింది టైం రాత్రి. ఇంకెప్పుడు లుంగి ఇప్పుతాడు, ఇంకెప్పుడు రెడీ అవుతాడు యథా రాజా అన్నట్లు ఒక సేవకుడు ఆదివారం అంటే ఎంత ఉత్సాహంగా ప్రజలు వస్తారు, ప్రజలకి వాక్యం చెప్పాలి, స్తుతారాధన చేయాలి, ఎప్పుడెప్పుడు సంఘస్థులు వస్తారు, వారి ప్రయాణం ఇవన్నీ ఉంటాయి కదా. సరిగ్గా 2020 మార్చి 10వ తారీఖు గుడారాల పండుగ అయిపోయింది. మార్చి 8వ తారీఖు గుడారాల పండుగ అయిపోయింది. మార్చి 15వ తారీఖు ఆదివారం అయిపోయింది. మార్చి 22 లాక్డౌన్. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పదలుచుకోలేదు. కానీ హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరూ, అనేక మంది దైవజనులు కొల్లుమని గుండెలు బాదుకొని గంటల తరబడి సాగిలపడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఆ వేళ ఆరాధన చేశాం. దేనికి? ప్రతి ఆదివారం వేల మంది ప్రజలతో ఆరాధనలో పాలు పొంది దేవుని వాక్యాన్ని పంచుకొని అట్టహాసంగా, ఆర్భాటంగా, ఆనందంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మిక అంతరిక్షాన్ని అనుభవిస్తూ సాగిన ఆరాధనలు కాస్త 4 బ్రదర్స్ 4 సిస్టర్స్తో
మందిరంలో వెలవెలపోతే ఏమిటి ఈ శాపం? యోహాను కూడా మొన్నటి వరకు యేసు ప్రభుతో సేవలో ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు చేయుళ్ళు వేసాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. ఆదివారం ఆరాధన, ప్రభు దినమది. పద్మాసు దీవిలో ప్రభు దినమందు ఒక్కడే ఉన్నాడు. ఏమీ అర్థం కావట్లేదు తనకి. నేను చాలాసార్లు చెప్పున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తాను అని యేసు ప్రభు చెప్పారు. శిష్యులు అడిగారు, వస్తాను అంటున్నది మీరే, ఎప్పుడో చెప్పండి. నాకు తెలీదు, నా తండ్రికి తప్ప. అందుకే యేసు క్రీస్తు కూడా పరిశుద్ధాత్మని దేవుని రాజ్యంతో పోలుస్తూ దేవుని రాజ్యం బలముగా దిగి రావడం మీలో కొంతమంది చూస్తారు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు కూడా నేడో రేపో మరలా నేను వెళ్ళిన వెంటనే నా తండ్రి మరలా పంపిస్తారేమో అనుకున్నారు. అందుకనే మొదటి శతాబ్దపు పరిచర్యలో ఉన్నవాళ్ళు, స్థితిమంతులు, శ్రీమంతులు, ధనవంతులు, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుపాస్తులు అన్ని అమ్ముకొని అపోస్తుల పాదాల దగ్గర ఎందుకు పెట్టారు తెలుసా? ఇంకా 4-5 నెలల్లో ప్రభు వచ్చేస్తారేమో, పేదోళ్ళు ఎందుకు ఉండాలి, అందరూ సమిష్టిగా ఉందాం. ఇదే మోర్ ఓవర్ కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మరణాతా 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 అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో ప్రభు త్వరగా. ఆ రోజుల్లో యేసు క్రీస్తు మొదలుకొని ప్రతి ఒక్కరు అంతెందుకండి, ఇదిగో పునరుద్ధరణని యేసు క్రీస్తు కూడా చెప్పారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అందుకే దైవజనుడని యోహానికి సందేహం వచ్చిందో అనుమానం వచ్చిందో తెలియదు కానీ బిక్క చచ్చిన వాడై ప్రభు దినమందు ఒంటరిగా ఆ కన్ఫ్యూజన్ మధ్యలో, కలవరాల మధ్యలో ఏం జరగబోతుంది ఆలోచిస్తూ ఉండగా మనుష్య కుమారుని పోలిన ఒకరి దర్శనం కలిగింది. రాత్రి ముందెన్నడు మీరు చూడని, ముందెన్నడు మీరు సరి చూడని ఆత్మ ఆనందం కలిగేటట్లుగా నా ప్రభు స్వరూప దర్శనాన్ని మీకు చూపెట్టబోతున్నాయి. హల్లెలూయా! సంతోషం లేదా? లేకపోతే ఈ 1 టౌన్ దాగినాడు మొహం చూపెట్టంటారు లైవ్లో. వీళ్ళకే సంతోషం లేదా? మునిపెన్నడు నా ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని మీరు చూసుంటారేమో. నా ప్రభు యొక్క శ్రావ్య సదనాన్ని మీరు చూడబోతున్నారు. తేజోమానమైన నా ప్రభు ముఖ వర్చస్సు మీరు చూడబోతున్నారు. నా ప్రభు యొక్క రాజసాన్ని రాత్రి చూడబోతున్నారు. మీరు విశ్వసించిన వారికి ప్రత్యక్షంగా కలుగునుగాక. పడితే పడిపోయి రాత్రంతా వేస్తున్నాం. ఈ గడ్డలో పడుకొని నిద్రపడి తెల్లవారు లెగ్గొట్టేవాళ్ళం మేము. యోహానంత తోడే పడి సాంతం పడుకుని పెట్టి మీరంతా నేనంతా పడిపోయి వేస్తున్నాం. అక్కడ కూడా స్థలం లేదు. యేసు రక్తమే జయం. 100కి 90 పాళ్ళు వచ్చే సంవత్సరం మన స్థలంలోనే గుడారాల పండుగను దేవుడు జరిపించబోతున్నాడు. అమ్మో, ఈ మోకలో సావలేకపోతున్నాం బాబా, సావలేకపోతున్నాం. 100% దేవుడు మనకిచ్చే స్థలంలోనే గుడారాల పండుగలు పెట్టుకోబోతున్నాం. యేసు రక్తమే జయం. గమనించండి, ఏమిటి ఆ స్వరూప దర్శనం యొక్క ఆశీర్వాదం అంటే భయపడద్దు అన్నాడు. భయపడద్దు అనే సంగతి మరలా మాట్లాడతారు. ఆ రోజున ప్రభు ఇచ్చిన దర్శనాన్ని మనం ఒకసారి చూస్తే, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను, సచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడ్డాను. ఆళ్ళ పాదాల మీద, ఏళ్ళ పాదాల మీద కాదు, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను. ఆ దర్శనం యొక్క వివరాలు మీకు చెప్తాను. ఇప్పుడు చాలా మందికి పోయిన దర్శనాలు వస్తున్నాయి. ఇదిగో నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? ఏదో వెళ్తుందంట, అది ఏదో చూస్తున్నాను. దరిద్రపు దర్శనాలు, చెడగొట్టే దర్శనాలు, నిన్ను రోత బ్రతుకు అలవాటు చేసే దర్శనాలు, పాడు దర్శనాలు, పనికిమాలిన దర్శనాలు, కూటికి గుట్టకు పనికిరాని దర్శనాలు, నిన్ను పాపపు భూమిలోకి తీసేసే దర్శనాలు, అస్సలు దేనికి పనికిరాని దర్శనాలు. చాలా మంది దర్శనాలు పరిగెడుతున్నారు. అయ్యో, నా కోసం దర్శనం చెప్పకపోయావా?
అమ్మగారు నా కోసం దర్శనం చెప్పకపోయారా? దర్శనాలను పరిగెడుతున్నారు. మనం చూడవలసిన దర్శనం, మరలా చెప్తున్నాను, చూసిన దానిని బట్టి దర్శనాలు వస్తాయి. ఎదటి వాళ్ళు మనతో చెప్తున్న ఇమాజినేషన్ బట్టి దర్శనాలు వస్తాయి. నిన్న రాత్రి 5 గంటలు, ఇవాళ రాత్రి 6 గంటలు ఈ వేదిక మీదుగా చూస్తూ ఉన్నారు కనుక ఇది కాదు. మరలా మీకు చెప్తున్నా మీ ఆధ్యాత్మిక చింతలు ఎప్పుడు చూడని ఓ సరికొత్త స్వరూప దర్శనాన్ని మీరు చూడబోతున్నారు ఈ రాత్రి. అలా చూసేటట్లుగా యేసు నామములో నా తండ్రి మీ మనోనేత్రాలు తేటగా వెలిగించును గాక. ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనములో ఉన్న నా ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని నీవు పొందుకోవాలి. అందుకే ఈ సంవత్సరం కీర్తనలో రాసిన ఏమంటే, నీ మనస్సే అతి మధురం, అది నా సొంతం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరందరూ కలిగి ఉండాలి. ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను. ఒకటి, బంగారు తట్టి. బంగారం అంటే దైవత్వం. దట్టి, ఇదిగో నడుముకి దట్టిని కట్టుకుంటారు. నడుము అంటే మనస్సు. మరలా చెప్తున్నాను, బంగారం అంటే దైవత్వం, దట్టి అంటే మనస్సు. తలపై కట్టిన మీరు చెప్తాను. ఈ యోహాను యేసు ప్రభుతో ఉన్నప్పుడు సరే, మొదట వస్త్రాల గురించి చెప్పినా మంచిదే. ఈ యోహాను యేసు ప్రభుతో సేవ చేస్తున్నప్పుడు ఏక కుట్టు కలిగిన అంగీ ధరించి ఉండేవాడు యేసు ప్రభు. ఎప్పుడు చెప్పండి, అందరూ స్పందించాలి. ఈ యోహాను యేసు ప్రభుతో సేవ చేస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఏక కుట్టు కలిగిన అంగీ వస్త్రాన్ని ధరించి ఉండేవాడు. ఇప్పుడు ఇతను చూస్తూ ఉన్న దర్శనం, యేసు క్రీస్తు వాళ్ళతో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పకనే చెప్తున్నారు, నేను దైవ కుమారుణ్ణి. స్తోత్రం చెప్పు గట్టిగా. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు గనకనే ఆకలితో అలమటించాడు, నిద్రకి ఇబ్బంది పడ్డాడు, ఎవరైనా దూషించితే బాధపడ్డారు, కొంతమంది మీద కొరడాలు చూపించాడు, ఎదటి వాళ్ళు బూతులు తిడుతుంటే సహించాడు. మనుష్య కుమారుడు గనక మనుషులకు ఉండాల్సిన ఎమోషన్స్, మనోభావాలన్నీ క్రియ జరిగాయి. అదే యోహానికి ఇప్పుడు మనుష్య కుమారుడుగా కాదు కానీ దైవత్వాన్ని కనపరిచేటట్టుగా దైవ కుమారుడుగా కనబడుతున్నాడు. ఈ దైవత్వము యొక్క పరిపూర్ణ లక్షణాలు మీరు నేను కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. బంగారు అంటే దైవత్వం, దట్టి అంటే మనస్సు అనే నడుము కట్టబడాలి. ఆయన వస్త్రపు చెంగు, వస్త్రపు అంచు దేవాలయముని నిండుకొనిందట. ఈ రాత్రి ఇంకొక అరగంట తర్వాత వర్తమానం ముగిస్తాను నేను. ఇదిగో రమారమి ఈ 150 ఎకరాలకు పైగా ఉన్న ఈ స్థలం అంతటి మీద నా ప్రభు యొక్క వస్త్రపు చెంగు కొన మీ మీద విసరబోతున్నాడు. ఆయన వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ప్రభావాన్ని మీ అందరిలో ప్రసరింప చేయబోతున్నాడు నా ప్రభు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన తల అంటే ఆలోచన. వెంట్రుకలు అంటే కోరికలు. తల అంటే ఆలోచనలు, వెంట్రుకలు అంటే కోరికలు, ధవళము అంటే పవిత్రము, పరిశుద్ధత. ఈ వస్త్రధారణలో ఈ హావభావాలతో రాజసాన్ని వెళ్ళబుచ్చుతూ ఐ థింక్ ఇవాళ మార్నింగ్ మిల్టన్
லாசரஸ் ஐயா காலையில் நீ சொன்னாங்க சாத்தானு அவருடைய குரல் ஒரு 1000 மெம்பர்ஸ் மாதிரி. அது ஏஞ்சல், ஒரு ஏஞ்சல் 10,000 కర్తరుடைய కురల్ మై గాడ్ హల్లెలూయా. యేసయ్య స్వరమట ఎక్కడున్నామాట, అదిగో ఆయన కంఠ స్వరం విస్తారమైన జల ప్రవాహముల ధ్వనిల వలె. అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. బిడ్డలుగా మీ కంఠ స్వరం ఆకాశాన్ని అంటారు. యేసు నామములో చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలామయం. ఓ ప్రత్యేకమైన ఒక దర్శనం. ఎవరు అక్కడ లేచింది? కూర్చోండి. ఏమైంది వైరు అట్లా అందా? కూర్చోండి. పరిచారకులు గమనించండి. అక్కడ మిగతా వాళ్ళు ఎందుకు లేస్తారు అర్థమై సావదు. కూర్చోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు లేచారు? అల్లే చెప్పండి ఒకసారి. తప్పదు, మంటలు తెలుస్తాయి కాసేపట్లో. తప్పదు కదా. అగ్ని జ్వాలామయం. ఆయన స్వరం విస్తారమైన జలముల ప్రవాహము ధ్వని వలె ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కండ్లకు మరుగై ఉన్నది ఏది లేదు. మరలా చెప్తున్నాను, బంగారం అంటే దైవత్వం, దట్టి అంటే మనస్సు, తల అంటే ఆలోచనలు, వెంట్రుకలు అంటే కోరికలు, ధవలం అంటే పవిత్రం, నేత్రాలు అంటే ఆయన కనుదృష్టికి మరుగై ఉన్నది ఏది లేదు. దుష్టత్వాన్ని చూడనటువంటి నిష్కల్మషమైన నా దేవుని కనుదృష్టి ఈ రాత్రి మనల్ని అందరినీ చూస్తూ ఉంది. అలా చూస్తూ ఆ దర్శనాన్ని చూసి తట్టుకోలేక అపాద మస్తకం ప్రభు పాదాల మీద పడిపోయాడు. నిశ్చేష్టుడై పడిపోయాడు. నా ప్రభు కరుణా హస్త అద్భుతం. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, హల్లెలూయా, ఆయన మెత్తని కరుణా హస్తం, పవిత్రమైన హస్తం. ఈ రాత్రి మీరు ఎక్కడున్నా సరే, ఈ ప్రపంచపు భూగోళంలో ఎక్కడి నుంచి ఈ రాత్రి నా దేవుని మాటలు వింటున్నా సరే, నా దేవుని హస్తం నిన్ను తాకబోతా ఉంది. నీ మీద ఉంచబోతున్నాడు. నీ తల మీద ఉంచబోతున్నాడు. ఆయన తల మీద ఉంచి ఒకే ఒక మాట, భయపడద్దు. భయపడడానికి గురించి బోర్డు మెసేజ్ చెప్పున్నాం సేవకుడివి. ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటే విన్నాను. సంవత్సరానికి 365 రోజులు ఏటా. ఈ సంవత్సరం ఏమో ఈ సంవత్సరమా 366. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 367 సార్లు భయపడకము అనే మాటతో కలిసిన వాగ్దానాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అవేమి చెప్పట్లేదు, కానీ షోలమితి స్టాండ్స్ ఫర్ చర్చ్. షోలమితి సంఘానికి సరిపోల్చబడింది. షోలమితిని గురించి వ్రాయబడిన మాటలు చదువుదాం. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. పరమగీతం 6:4. నా సఖి తీర్సా కాదమ్మా, తీర్సా. పూణేకెళ్ళి తెలుగు మర్చిపోయావు నువ్వు. రైట్. తీర్సా పట్టణం అంతా సుందరమైన దానము, యెరూషలేము అంత సౌందర్యము గల దానము, టెక్కెముల నెత్తిన సైన్యము వలె. మీరు భయపడకూడదు. ఎదటి వాడికి భయం కలగాలి నిన్ను చూస్తే. యేసు నామములో హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ సంవత్సరం పాటలో కూడా పెట్టాం. ఐ థింక్ నీ వశమై ఉన్న
ప్రాణాత్మదే అయితే సి మైనర్ పాట పుస్తకం జస్ట్ ఒక రెండో చరణం అనుకుంటాను. ఇదో రమేష్ అలాగే భలే ఉంటుందని అన్నాడు. బాగానే ఉంటుంది నాకు. శివైందా నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటై నీకిష్టమాయను. 1 2 నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటై నీకిష్టమాయను. అనువేదనలలో నన్ను నడిపించి బలవంతని ఎగువ నీలో కలిగించి అనుశోధనలలో నన్ను నడిపించి బలవంతని ఎగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెను. ఎంతగా కీర్తించినా నీవు నన్నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం. పలు వేదనలలో నీతో నడిపిస్తూ తలవంచని తెగువ నీలో కలిగించి మరొకసారి సభాముఖంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ, వనితలందరికీ, స్త్రీలందరికీ సభాముఖంగా సెల్యూట్. అమ్మలందరికీ, స్త్రీల సమాజం అంతటికి సెల్యూట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. ఇక్కడ షోలమితిని గురించి ప్రియుడు అంటారు, షోలమితి నువ్వు భయపడడం ఏంటి? సంఘమా నువ్వు భయపడడం ఏంటి? నా దేవుని బిడ్డ నువ్వు భయపడడం ఏంటి? భయపడ్డానికి పిరికి ఆత్మనిచ్చాడా దేవుడు? యేసు నామములో ఈ రాత్రి పిరికి ఆత్మ మీ హృదయంలో నుంచి తొలగిపోవును గాక. ఎక్కడ ఎప్పుడు ఎవరికి తలవంచని తెగువ పరిశుద్ధాత్ముడు మనకు కలిగించును గాక. తెగించడమే ధైర్యమే సాహసం. షోలమితి అడిగింది ప్రియుడా, నా వల్ల కావట్లేదు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు నా వల్ల కావట్లేదు. ఎప్పుడైతే ప్రియుడి మాట చెప్పాడో ఇదంతే. వీళ్ళు చూసిన వాళ్ళందరూ దడదలాడిపోతున్నారు. అందరూ అడుగుతున్నారు, హే నల్లపిల్ల, హే ఏంటి నీ ధైర్యం? అతడే నా సైన్యం. నేనొక సైన్యాన్ని టెక్కెమునెత్తినా. వాస్తవంగా వర్తమానానికి ముందు జెండాలు నెత్తిద్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. టెక్కెమునెత్తినా అంటే ఎప్పుడు జెండా కిందకి దిగదు. ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన అపజయం అంటే ఏమిటో ఎరగని టెక్కెమునెత్తిన జెండా అంటే విజయోత్సవాలతో ఊరేగించబడుతూ వెళుతున్న ఒక సైన్యం. అది దేవునికి మహిమ కలిగిన గాక. క్రైస్తవ్యం అనేది ఒక సైన్యం. క్రైస్తవ సైన్యం ఎదుట ఏ సైన్యము నిలబడదు. సాతాను పునాదులు ఈ పాతాళపు పునాదులు కాదు కదా, పాతాళ లోకం సైతం కూల్చబడిపోవును గాక. దేవుని రాజ్యానికి విరోధంగా లేచిన ఏ సైన్యమైనా ఎవరైనా కూలిపోతారు యేసు నామములో. దేవుని బిడ్డ ఎవరికి ఎప్పుడు ఎక్కడ భయపడుకోవద్దు యేసు నామములో. కారణం నీ ప్రియుడే ఒక సైన్యం, నీ ఒక సైన్యం.
4-5 యుద్ధాలు చేయించి ఈ మిగతా యుద్ధాలు చేయలేక జెండా మట్టి ట్రానెట్టుకుని పోవడం కాదు. ఎప్పుడు ఎగురుతానే ఉండాలి. ఏ ఖర్చు పెట్టి పైకి ఏదో ఒకటి ఆడవాళ్ళకైతే అందుబాటులో చాలా ఉంటాయి సరుకులు.